అమర్ సింగ్ చమ్కీలా 2 hours 26 minutes రన్ టైమ్తో నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా రిలీజ్ అయింది సినిమా. 1970sలో కచేరీలు చేసుకుంటూ డబల్ మీనింగ్ సాంగ్స్ని పాడుతూ ఫుల్గా ఫేమస్ అయిన ఇండియన్ పంజాబీ సింగర్ అండ్ మ్యూజిషియన్ అయిన అమర్ సింగ్ చమ్కీలా గారి బయోపిక్ ఇది. ఒక డాక్యుమెంటరీ లాంటి సినిమా అనుకోండి. రియల్ ప్రూఫ్స్ చూపిస్తూ ఎగ్జాక్ట్గా అవే సీన్స్ని మ్యాచ్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకా చూసాక నాకైతే బాగానే అనిపించింది. మరీ వెబ్సైట్స్లో ఇచ్చిన 4 రేటింగ్ అంత హైలైట్గా ఏమి అనిపించలేదు, కానీ ఒక పర్సన్ యొక్క బయోపిక్ని, అది కూడా 1970 and 80sలోని పాపులర్ సింగర్ని ఇప్పుడు ఇలా తీయడం అనేది గ్రేట్. స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్గా ఉంది. చాలా చోట్ల బోర్ కొడుతుంది, కానీ ఒక్కో సీన్ వస్తూ ఉంటే చూడాలి ఏం జరిగిందనే ఇంట్రెస్ట్ అయితే వచ్చేది. ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చు. మొత్తం చూశాక అయ్యో పాపం అప్పట్లో ఇలా జరిగిందనే ఫీల్ వచ్చింది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అడల్ట్ కంటెంట్ అయితే విజువల్గా ఏం లేదు. అండ్ తెలుగులో సాంగ్స్ అన్నీ కూడా పంజాబీలోనే ఉంచేశారు. అండ్ సబ్ టైటిల్స్ చదువుతుంటే అర్థమయ్యేది అవి ఎంత వల్గర్ అండ్ డబల్ మీనింగ్ సాంగ్స్ అని. అందుకే రియాలిటీకి దగ్గరగా ఉండాలని, ఇంకా తెలుగులోకి డబ్ చేయడం కష్టమని, ఆ రియల్గా లైవ్లో పాడిన పాటలనే ఆ వల్గర్ సాంగ్స్ని పంజాబీ లాంగ్వేజ్లోనే ఉంచేశారు. సో బేసిక్గా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్టార్టింగ్లో జరిగేది చెప్తా మళ్ళీ ఈ స్టోరీ చెప్పేస్తున్నాడు ఏంట్రా బాబు అని అనుకోకండి. చమ్కీలా గారిని ఆయన భార్యని స్టార్టింగ్లోనే చంపేస్తారు. అసలు ఏం జరిగింది, చంపేసేంత తప్పు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ గతం ఏంటి డిస్కవర్ చేసేదే ఈ బయోపిక్. ప్లస్ పాయింట్స్: చమ్కీలాగా దిల్జిత్ దోసాంజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. ఆయన ఆల్రెడీ పంజాబీ సింగర్నే. ఈ రోల్లో అయినా అండ్ పరిణీతి చోప్రా గారిది ఓన్గా వాళ్ళే పాడి లైవ్ రికార్డింగ్ చేశారంట. అందుకే లిప్సింగ్ కూడా సీన్లో ఎక్కడ తేడా రాదు సాంగ్స్లో. పరిణీతి చోప్రా గారి రోల్ చూసి హీరోయిన్స్ అంటే ఇలా హీరోతో సమానంగా రోల్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలనిపించింది. అంత బాగుంది ఆమె రోల్. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా టూ గుడ్. అండ్ ఇలాంటి ఒక సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇచ్చారంట. నేను అస్సలు నమ్మలేకపోయా. స్క్రిప్ట్కి తగ్గట్టు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుండి ఇంత డ్రాస్టిక్ వేరియేషన్ అని. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక సాంగ్ వస్తుంది హిందీలో. ఆ లిరిక్స్ కూడా నేనే తప్పు చేసిన వాడిని, మీరు కాదంటూ చమ్కీలా గారు చెప్తున్నట్టు ఆ సాంగ్ విన్నప్పుడు ఈ అమర్ సింగ్ చమ్కీలా గారి కోసం చూపించిన జర్నీలో మనం ఎంత కనెక్ట్ అయ్యామో రియలైజ్ అవుతాం. త్రూఅవుట్ మూవీలో ముందుకెళ్తున్న కొద్దీ ఆయన రోల్లో మంచితనంగా ఉండే సీన్స్ ఉంటాయి, చెడ్డగా ఉండే సీన్స్ కూడా ఉంటాయి. స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్లోనే వాళ్ళని చంపడం చూపించేస్తారు, అప్పుడు నెరేట్ చేసుకుంటూ వెళ్తారు బ్యాక్కి. అలా సినిమా మొత్తం రియల్ ఫుటేజెస్ టచ్ని ఇస్తూనే వెళ్తారు. 1970s సెటప్, అంబాసిడర్ కారు, ఆ విజువల్స్ ఇవన్నీ అప్పటి కాలంలోనే బిలీవబుల్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్స్: నిజానికి సినిమా బాగుంది, మంచిదే, కానీ స్లో పేస్లో వెళ్ళే సీన్స్, కొన్ని బోర్ కొట్టించే సీన్స్ కూడా ఉన్నాయి. ఇంకెంతసేపు రా బాబు అనిపిస్తుంది కూడా కొన్ని చోట్ల. సాంగ్స్ మాటిమాటికి వస్తూ ఉంటాయి. నిన్న రాంగ్ అని చెప్పట్లేదు, ఒక సింగర్ బయోపిక్ అంటే మరి అలానే ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఆ సాంగ్స్ పంజాబీలో ఉండడం. పంజాబీ వచ్చిన వాళ్ళు ఆ మీనింగ్ ఏంటో తెలుస్తుంది కాబట్టి ఎంజాయ్ చేస్తారు. మరి తెలుగు వాళ్ళకి ఎంత అది ఓన్ వాయిస్తో లైవ్ రికార్డింగ్ చేసినప్పటికీ ఇంకా అలా ఓపిక్గా చూడాల్సిందే. అండ్ ఈ సాంగ్స్ వచ్చే సీన్స్ ఫస్ట్ 40 minutes చాలా ఎక్కువగా రిపీటెడ్గా అనిపిస్తాయి. కాస్త డాక్యుమెంటరీ లాగా అనిపించింది. ఎంత చూసినా తరిగేది కాదు. బాగానే ఉంది, కానీ వెబ్సైట్స్లో 4.5 రేటింగ్లు ఇచ్చేంత సినిమా అయితే కాదు. ఇదే సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తే అంత రేటింగ్స్ ఇవ్వనే ఎవరు. సో ఫైనల్గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, సినిమా అయితే ఒకసారి చూడడానికి ఇన్ఫర్మేటివ్గా బాగానే ఉంది. ఒక్క ఆ సాంగ్స్ టైంలో కొంచెం బోర్ ఫీల్ అవుతారు, ఇంకా స్లో అవుతూ వెళ్తుంది. బట్ ఓవరాల్గా సినిమా ఫినిష్ అయ్యాక ఈ చమ్కీలా గారి కోసం అయితే ఒక ఫీల్ వస్తుంది. ఇట్స్ అ వాచబుల్ బయోపిక్ ఆఫ్ ఎ సింగర్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.